ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 11 బుధవారం రోజున రాత్రి 9 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కెరియర్లో సానుకూలమైన మార్పులు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ప్రతిఫలాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. తెలియని వ్యక్తుల సలహాల వల్ల పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం మీకు ఈరోజు చాలా బాగుంటుంది. ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీకు ప్రాధాన్యతను బట్టి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ప్రేరణ పొందే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ జీవితం మీ చేతుల్లో ఉండబోతుంది. అన్ని విధాలుగా ఈరోజు మీకు కలిసి రాబోతుంది. ఊహించని విధంగా మీకు చేతికి డబ్బు ఈరోజు అందుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి ఊహించని అదృష్టం వరించబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఫిబ్రవరి 11 బుధవారం రోజున అయితే రాత్రి 9 గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు ఈరోజు షాక్ అవ్వాల్సిందే అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను పడుతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. నిద్రపోతున్న అదృష్టం ఇప్పుడు మీకు మేల్కొనబోతుంది. కాబట్టి ఆ అదృష్టం విపరీతమైన అదృష్టం కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇది మీ జీవితంలో పెద్ద మలుపు అనేది తిప్పబోతుంది. ఈ సమయంలో విశ్వం మీకు చాలా సపోర్ట్గా ఉండబోతుంది. గత కొంతకాలంగా మీరైతే ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. ఎన్నో ఆర్థిక నష్టాలను కూడా చూశారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా చూశారు. బంధువులతో కూడా ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కొన్నారు. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని మీరు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ వచ్చారు. కానీ మీకు సరైన సమాధానం అనేది మీకు ఎప్పటికీ అంతు చిక్కలేదు. కానీ అది మీ యొక్క కర్మ ఫలం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఇప్పటి నుంచి మీ యొక్క కర్మ తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో కలిసి రాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో ఈ రోజున విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. దైవశక్తి మీకు తోడుగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కర్మ తొలగిపోతుంది. అదృష్టం అనేది మీకు ఏదో విధంగా ఈ సమయంలో కలిసి రాబోతుంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. మీరు గతంలో ఎన్నో సమస్యలను, అంటే ఎవరికి చెప్పుకోలేనన్ని సమస్యలతో మీరు బాధపడ్డారు. కానీ ఇప్పటి నుంచి మీ జీవితంలో
కొత్త అధ్యయనం అనేది మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. అది మీరే చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి దినఫలాల ప్రకారం చూసుకుంటే ఈ రోజున అయితే వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే మీకు ఈ రోజున తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఈ రోజున మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజున మీరు అప్పుల సమస్యల నుండి విముక్తులు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే కొత్త వ్యాపారం ఎవరైతే మొదలు పెట్టాలనుకున్నారో ఈ రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి అలాగే 4 గంటల వరకు మంచి సమయం అనేది ఉంది. ఈ సమయంలో ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు ఏ పని చేసినా కానీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఈ రోజున అయితే మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మీ చేతి రేఖలను మీరే మార్చుకునే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీరు ఉద్యోగ పరంగా చూసుకుంటే ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలంగా మా శ్రమకు గుర్తింపు లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రశంసలు కూడా లభిస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో మీరు ఈ సమయంలో మారకండి. మీరు కొంతకాలం ఆగిన తర్వాత ఉద్యోగం మారండి. ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ రోజున అయితే సింహ రాశి వారు చిన్న చిన్న వృత్తిలో ఉన్న వారికి కూడా గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వారితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న కళ ఈ రోజున నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంది. ఈ రోజున అయితే మీ యొక్క పాత స్నేహితుని సలహా మీకు ఎంతో మేలు చేసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే అన్ని విధాలుగా గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యతను బట్టి పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రోజున కెరియర్ పరంగా సానుకూలమైన మార్పులు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు శ్రమతో కూడిన ప్రతిఫలాలే లభిస్తాయని చెప్పుకోవచ్చు. తెలియని వ్యక్తుల సలహాల వల్ల పెట్టుబడులు మీకు మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున అయితే మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ప్రతి పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది. ఈ రోజున సింహ రాశి వారికి అయితే ప్రేమలో ఉన్న వారికి అయితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రేమికుల మధ్య దూరం అనేది పెరిగింది. చిన్న విషయానికే పెద్ద సమస్యగా మారి మీ మధ్య దూరం అనేది మరింత పెరిగింది. ఈ రోజున అయితే సింహ రాశి వారికి మీ యొక్క పార్ట్నర్ అనేది క్షమాపణ చెప్పబోతున్నారు. ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు, నేరుగా కావచ్చు. మీ యొక్క పార్ట్నర్ అనేది ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. తద్వారా మీ మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది. మీ బంధం ఈ రోజున మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున రాత్రి 9 గంటల తర్వాత మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. ఈ రోజున భాగస్వామి మీకు మంచి గిఫ్ట్ను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజున సింహ రాశి వారు ఏంటంటే రాత్రి 9 గంటల తర్వాత అయితే ఒక వ్యక్తి ద్వారా అయితే ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీకు కెరియర్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీ ఊహించని విధంగా మీ చేతికి అయితే డబ్బు అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.